అందరూ కూడా ఇవాళ చదువు పని చేసుడా, పేరెంట్స్ పరిస్థితి చదివించడా, మా పిల్లలు చదువు పని చేసుడా, ఇంట్లో ఫీజు కట్టలేని పరిస్థితులనే ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అన్నది కదా అని చెప్పి ఇలా ఉన్నత చదువులు చదవాలని చెప్పి చదివించాలని చెప్పి మా కొడుకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలని చెప్పి ఒక కళలు కానీ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వాల మాటలు నమ్మి పాలకుల మాటలు నమ్మి విద్యాసంస్థ నేర్పిస్తే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ విద్యాసంస్థ చెల్లించబడదు, యాజమాన్యం చెల్లించకపోవడం వలన ఇలా విద్యార్థులు మెడలు బట్టి బయటికి గడ్డేసే పరిస్థితి. ఏమైంది పరిస్థితి కాదు. మేము 1,00,000 కోట్ల విద్యా బడ్జెట్ పెట్టినామని చెప్పి అంటున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అంటున్నారు, విశ్వాళ్ళు పోటీలు పెట్టిరు, ఫోర్త్ సిటీ అంటున్నారు, ఇంకేవేవో అంటున్నారు. మరి వాటికి పైసన్నప్పుడు ఈ పేద విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ ఫీజులు కట్టలేక ఇలా యాజమాన్యాన్ని రోడ్డుకి స్ట్రైక్ చేస్తుంటే ఈ 10,000 కోట్ల రూపాయలు చెల్లించిన స్థితిలో ప్రభుత్వం ఉందా? ఇవే గతంలో వీళ్ళు స్ట్రైక్ అన్నారు. స్ట్రైక్ అంటే దీనిలో కొంతమంది ప్రభుత్వం గుంజి చర్చలు అన్నారు, టోకెన్లు ఇచ్చారు. మనకు ఇప్పుడు ఆ రోజే మీరు మీ దానిలో గ్రూపులు ఉన్నాయి, మీ దానిలో కొంతమంది ప్రభుత్వానికి తాపేదారుగా వ్యవస్థలో కొంత మీ అసోసియేషన్ లో ఈ ప్రభుత్వం పైసలు ఇవ్వదని చెప్పి ఆ రోజు చెప్పిన భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని చెప్పి విద్యార్థులకు అన్యాయం కావద్దు, యాజమాన్యాల వాళ్ళను కాపాడండి, వాళ్ళు అప్పుల పాలయ్యారు, బ్యాంకులలో ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నారు, వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నా కట్టలేని పరిస్థితి. 10 మందికి సేవ చేద్దాం, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇద్దామని చెప్పి విద్యాసంస్థలు నెలకొల్పితే ఇలా విద్యాసంస్థలు నడిపించలేని పరిస్థితి ఉన్నదని చెప్పి వాళ్లకు మొదటి నుంచి కూడా మద్దతు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ అప్పుడు ఇయ్యపోతుంది, మాట ఇస్తుంది, చర్చ జరుపుతుంది, చర్చలు సఫలమే, టీవీలలో బ్రేకింగ్ తీసుకుంటారు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తుంది, మిమ్మల్ని నమ్మి మళ్ళీ వాళ్ళు స్ట్రైక్ స్ట్రైక్ విరమించుకుంటే మళ్ళీ అలా ఏమైంది? బట్ ఇది చాలా బర్నింగ్ ఇష్యూ. విద్యార్థుల భవిష్యత్తు దయచేసి నాశనం చేయొద్దు. వెంటనే యాజమాన్యాలకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం వెంటనే చెల్లించాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, చదివించుడా చదివించకపోవడమా ఇది కాదు. ఇంకా ఆరోగ్యశ్రీ దాదాపు 1,200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోలే పరిస్థితి, వాళ్ళు మెడల్ పెట్టి బయట ఇస్తున్నారు. ప్రభుత్వం మాకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తలేదని పని ఆ ప్రభుత్వం చెల్లించాలి, ఈ ప్రభుత్వం చెల్లించలేదు, మెడల్ పెట్టి బయట నిరుకుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి పోవాలంటే సూదులున్నాయి, మందులున్నాయి, కనీసం దూది కూడా ఉండదు. ఆ పరిస్థితి వాళ్ళది. ఆ పండుగలు కూడా చెల్లిస్తున్నారు ఆరోగ్యశ్రీ, అవి చెల్లించలే. ఇలా పేదోళ్ళు ఇలా మొత్తం వాతావరణం మారింది, వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, అనేక రోగాలతో డెంగ్యూతో పాటు అనేక రోగాలతో మలేరియా వైరల్ ఫీవర్స్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ లో ఆరోగ్యశ్రీ పనిచేస్తలేదు, ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేవు, సూదులు లేవు. ఇది ఈ పరిస్థితిలో ఆరోగ్యశ్రీ బకాయిలు అట్లున్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అట్లున్నాయి. మీరు చేసేది ఏంది? మీరు చేసింది ఏం చెప్పండి? కొన్ని 6 గ్యారెంటీలు అమలు చేసినట్టే వాటి లాభార్థం లేకుండా పోయింది. వీళ్ళు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఈ ఫార్ములా కేసు, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, వీటి గురించే 6 గ్యారెంటీల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, 6 గ్యారెంటీల నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. మాట్లాడేది మేమే, సమస్యలనే మాట్లాడంటే మేము వాళ్ళిద్దరు కాంప్రమైజ్ పాలిటిక్స్, అండర్స్టాండింగ్ పాలిటిక్స్ వాళ్ళిద్దరు కూడా అద్దరు ఒకటే. మరి దయచేసి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వెంటనే ప్రభుత్వం ముందుకు రావాలి. ఏ ఇబ్బంది ఉన్నా కూడా దీని ప్రధానమైన సమస్యగా భావించి మీరు వెంటనే ఈ టోకన్లు ఇచ్చుడు బంద్ చేసి వాళ్ళ యాజమాన్యాల అకౌంట్లో పైసలేసి వాళ్ళ భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు కాపాడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మీడియానా కమ్యూనిస్ట్ అన్న కమ్యూనిస్ట్ వాళ్ళు ఇప్పుడు మీకు ఎవడరు ఎక్కడన్నా గానే ఉంటారు వాళ్ళు, గానే ఉంటారు. తిట్టి 2 సీట్లు వీలయ్యి మేము ఇన్ని సీట్లు ఉన్నామని కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వాళ్ళు అన్నారు. 7కి వేరు వాళ్ళు తెరమరుగైపోయారు, భూగర్భం కలిసిపోయారు. మేమేం చేయలేదు, 2 సీట్ల భారతీయ జనతా పార్టీ ముచ్చటగా 3వ సారి నరేంద్ర మోడీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం. వాళ్ళ చెప్పండి వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కావన్నా
ఈ పేరు ఆ పేరు చెప్పి విమర్శించుడుగా ఉన్నా. మరి వాళ్ళు అంత ముందు కాంగ్రెస్ పార్టీతోనే అధికారం చెలాయించారు. ఎన్ని రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసిర్రు, ఎన్ని ఎవరు కూడా నిర్మించారు, ఎన్ని రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టారు, ఈ దేశంలో ఎన్ని కొత్త రైల్వే లైన్లు చేసిర్రు. బ్రిటిష్ వాళ్ళ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ కాలంలో ఎప్పుడన్నా ఏమైనా చేసిర్రా వాళ్ళు? హండ్రెడ్ పర్సెంట్ మరి వాళ్ళు చంపింది ఎవరిని? నక్సలైట్ చంపింది ఎవరిని? ఎవరు చెప్పింది? అమెరికా లండన్ వాళ్ళు చెప్పి తెలుగులోనే కదా, ఎంతమంది పోలీసులు చంపారు తెలంగాణ రాష్ట్రంలో? ఎంతమంది పోలీసులు అమరవీరులు తెలంగాణ రాష్ట్రంలో? ఇలా రాజ్య నాయక్ ఎస్టీ ఏం తప్పు చేసిండు? శ్రీపాదరావు గారు అజాత శత్రువు ఏం తప్పు చేసిండు? నర్సిరెడ్డి గారు, చిట్ట నర్సిరెడ్డి గారు